ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో నిర్వహిస్తున్న 99 రోజుల కార్యక్రమంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఎంపీ డీకే అరుణ. ఇది యాక్షన్ ప్లాన్ కాదు, యాక్టింగ్ ప్లాన్ అని విమర్శించారు. నిధుల కేటాయింపు లేకుండా ప్రగతి ప్రణాళికలు సిద్ధం చేయడం వల్ల లాభమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలని సూచించారు డీకే అరుణ. నేను ఒకటే ప్రశ్నిస్తా ఉన్నా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, నిధులే లేవు, ప్రగతి సాధ్యం ఎట్లా? కేవలం వార్తల్లో ఉండాలనేటటువంటి తపన తప్ప ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. 6 గ్యారంటీల పైన ఇప్పటి వరకు అమలు కానటువంటి పథకాల గురించి ఊసే లేదు. వాళ్ళు ఈ 99 రోజుల్లో నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే 2000 పెన్షన్ని 4000 ఇవ్వాలి. ప్రతి మహిళకు మహాలక్ష్మి పథకం అన్నారు. మహాలక్ష్మి పథకం కింద 2500 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి కూడా అందిస్తామని ఏదైతే చెప్పిండ్రో ఆ పథకాన్ని అమలు చేయాలి. రైతు భరోసా అనే పేరు పెట్టిండ్రు, రైతు బంధు తీసిండ్రు, భరోసా అన్నారు. ఈరోజు రైతు బంధు భరోసా చేసి 15,000 ఇస్తామని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అధికారంలోకి వచ్చినాక 12,000 అన్నారు. ఇక్కడనే మాట తప్పిండ్రు. ఆ 12,000 కూడా ఇప్పటిదాకా వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళు ఇవ్వాల్సినటువంటి రైతు భరోసాను పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. ప్రతి రైతుకు వీళ్ళు బకాయి పడ్డారు. రైతు రుణమాఫీ కూడా కొందరికే చేసిండ్రు, అందరూ కొందరికి చేసిండ్రు, అది కూడా రైతులకు బకాయి పడ్డారు. వికలాంగులకు 6,000 పెన్షన్ అన్నారు, అది కూడా ఇప్పటిదాకా వికలాంగులకు ఎక్కడ కూడా కొత్త పెన్షన్ అనేది ఒక్కరికి రాలేదు. 2 ఏళ్ళు గడిచిపోయింది, ఎక్కడ కూడా కొత్త పెన్షన్ అనేటటువంటి మాటని ఎక్కడ లేదు. ఉన్న 2,000 రాని వాళ్ళకి ఇప్పటిదాకా రాలేదు. ఇప్పుడు వీళ్ళు చెప్పిన 4,000 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నటువంటి పెన్షను మరి 99 మీ ప్రగతి పాలన రోజుల్లో అది కూడా మీరు చెల్లించినప్పుడే మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు. ఇందిరమ్మ ఇండ్ల పేరట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే మీరు ఇండ్లు ఇస్తున్నారు. అర్హులైన వారికి కూడా ఈరోజు ఇండ్లు అందివ్వకుండా వీళ్ళు ప్రగతి పాలన అని చెప్తుంటే నిజంగా సిగ్గుతో తలవంచుకునేటటువంటి పరిస్థితి అది ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా. కేవలం ప్రచారానికి తప్పిస్తే, ప్రజలను మభ్యపెట్టడానికి తప్పిస్తే, ఆశ మాటల గారడి చేతల గారడి తప్పితే ఇంకొక ముచ్చటే లేదు. ఇదంతా పెద్ద బోగస్, పెద్ద యాక్టింగ్. ఈ ప్రగతి పాలన అనేది, ప్రజాపాలన ప్రగతి పాలన అనేది పెద్ద మోసం. కేవలం వాళ్ళ ఎమ్మెల్యేలు ముఖాన్ని గ్రామాల్లో ప్రజలకు చూపించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యేలు ప్రజల దగ్గర పోయేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఒక ప్రోగ్రాం పెట్టి ఆ ప్రోగ్రాంలో ఆశలు కల్పించి ఆ యొక్క ప్రోగ్రాంలను చేసుకోవడానికే ఒక ప్రణాళిక తప్పితే ఇంకొక ఉద్దేశం ఈ యొక్క ప్రోగ్రాంలో లేదని చెప్పి సందర్భం తెలియదు.